తనకంటూ ఒక బ్రాండ్ ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ అద్భుతమైన విజయాలు సాధించిన దర్శకుడిగా అతను అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. సినిమా పరిశ్రమకు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సినిమాలకు పనిచేసి చాలా కాలం వేచి చూసిన తరువాత దర్శకుడయ్యాడు. మధ్య తరగతి కథను తీసుకుని మధ్యస్థ సినిమా తీసి విజయం సాధించి తరువాత అగ్ర దర్శకుల్లో ఒకడిగా నిలిచిన పూరి జగన్నాథ్ చిన్నతనంలో తనకు సినిమాలతో ఉన్న అనుబంధాన్ని వివరించారిలా. విశాఖ జిల్లా బాపిరాజు కొత్తపల్లి మా ఊరు. మా నాన్నగారి పేరు సింహాచలం. మా నాన్న మా ఊరికి మునసబు. నేను పుట్టిన కొంతకాలానికి మా నాన్న ఒక టూరింగ్ టాకీస్ కట్టించారు. దానికి నా పేరు కలిసి వచ్చేలా జగన్నాథ్ టూరింగ్ టాకీస్ అనే పేరు పెట్టారు. ఊర్లలో రిక్షాల్లో మైకు పట్టుకొని మీ అభిమాన థియేటర్ లో నేడే చూడండి అంటూ ప్రచారం చేసే రిక్షా మా థియేటర్ కు కూడా ఉండేది. స్కూల్ అవ్వగానే ఆ రిక్షాలో ఎక్కి థియేటర్ కు చేరుకునేవాడిని. అలా ఫస్ట్ షో సెకండ్ షో చూసేవాడిని. నాన్నగారు ఇంటికి వెళ్లి చదువుకో అంటే నేను థియేటర్ లో దూరేవాడిని. అలా చాలా కాలం చాలా సినిమాలు చూశాను. అయితే 8వ తరగతి చేరేసరికి నాకు సినిమాలతో పాటు పుస్తకాలు చదివే పిచ్చి కూడా పట్టుకుంది. నాన్నగారు చేసేది పాతకాలపు మునసబు అయినప్పటికీ ఆయన ఒక గొప్ప సాహిత్య ప్రియుడు. ఇంట్లో 2 బీరువాల నిండా పుస్తకాలు ఉండేవి. ఒకరోజు కాలక్షేపం కోసం ఒక పుస్తకం చదివాను అంతే. ఇక వరుస పెట్టి పుస్తకాలు చదవటం అలవాటైంది. చలం, శ్రీశ్రీ, శరత్, గోపీచంద్, విశ్వనాథ సత్యనారాయణ, రావి శాస్త్రి, షేక్స్పియర్ ఇలా కనిపించిన పుస్తకాన్ని నమిలి మింగేసేవాడిని. వాటితో పాటు అప్పట్లో వచ్చే విజయ చిత్ర అనే సినిమా పత్రిక అంటే నాకు చాలా ఇష్టం. ఆ పత్రిక చదివితే సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా వాళ్ల మీద గౌరవం పెరిగేది. ఆ పత్రికలో సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అనే శీర్షిక ఉండేది. అందులో తోడి కోడళ్ళు అనే సినిమా స్క్రిప్ట్ చదివాను. నా జీవితంలో నేను చూసిన తొలి సినిమా స్క్రిప్ట్ అదే. అలా అటు సాహిత్యాన్ని ఇటు సినిమాలను చూసుకుంటూ 10వ తరగతి వరకు చదివాను. 10th అయ్యేసరికి 2 బీరువాల పుస్తకాలు పూర్తయ్యాయి. తరువాత ఇంటర్ లో చేరాను. ఒకసారి ఎంసెట్ కోచింగ్ కోసం 40 రోజులు వైజాగ్ లో ఉన్నాను. ఆ 40 రోజులలో దాదాపు 65 సినిమాలు చూశాను. రాత్రిళ్లు సినిమాలు చూడడం, పగలు 2 గంటలు కోచింగ్ పూర్తవ్వగానే బలాదూర్ తిరగడం చేసేవాడిని. అప్పట్లో చిరంజీవి యాక్ట్ చేస్తున్న ఛాలెంజ్ సినిమా షూటింగ్ జరుగుతుండేది. ఎంసెట్ కోచింగ్ క్లాస్ కాగానే గుంపులో నిలబడి షూటింగ్ ఎలా జరుగుతుందో ఇంట్రెస్టింగ్ గా చూసేవాడిని. ఆ షూటింగ్ లో అన్ని క్రేజీ పర్సనాలిటీలే. చిరంజీవి, కోదండరామిరెడ్డి, కెఎస్ రామారావు, విజయశాంతి, సుహాసిని అందరినీ ఆసక్తిగా చూసేవాడిని. అయితే దగ్గరగా వెళ్లి వెంటపడడం లాంటివి చేసేవాడిని కాదు. ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు అని వెంటబడేవాడిని కూడా కాదు. చిరంజీవి గారు నటించిన ఛాలెంజ్ అనే సినిమా షూటింగ్ ను గుంపులో నిలబడి చూసిన నేను సినిమా పరిశ్రమకు వచ్చిన తరువాత చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం చేసిన సినిమాకు నేను డైరెక్టర్ ను అనుకుంటే అది గొప్ప అని కాదు గాని భలే విచిత్రంగా అనిపిస్తోంది. అదలా ఉంచితే ఎన్ని సినిమాలు చూసినా, ఎంత సాహిత్యం చదివినా కూడా సినిమా పరిశ్రమకు వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండేది కాదు. అది చిన్న క్యూరియాసిటీయే తప్ప గ్లామర్ ఫీల్డ్ కు వెళ్ళాలి అని అనుకోలేదు. కనీసం ఆలోచించను కూడా లేదు.